వరి సాగు చేయవద్దు అని ఈ మధ్యకాలంలో చాలామంది మంత్రులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలాసార్లు సాధ్యమైనంత వరకు రైతులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో చెప్పడం మనం చూసాం. అయితే కొంత ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఉండడం వల్ల కానీ, అధికారులు ఇచ్చే ఫీడ్బ్యాక్ సరిగా లేకపోవడం వల్ల కానీ ఇలా మాట్లాడుతూ ఉంటారు. ముఖ్యంగా వరి సాగుకు అనుకూలంగా మార్చిన పొలాల్లో కృష్ణా డెల్టాలో కానీ, గోదావరి డెల్టాలో కానీ, సోమశిల ప్రాజెక్టు కింద కానీ ఈ విధంగా ఖరీఫ్లో వరి సాగు తప్ప వేరే పంట సాగు చేయడానికి ఆ భూములు పనికిరావు. వర్షం కురవగానే నీరంతా నిలిచిపోయే విధంగా వరి పొలాన్ని చదునుగా చేసి ఉంచుతారు. వేరే పంటలు ఏదైనా సాగు చేస్తే గట్ల మీద మాత్రమే కొబ్బరి అలాంటి పంటలు సాగు చేసుకోవాలి. రైతులు అందరూ వరి పొలంగా మార్చిన తర్వాత మధ్యలో ఒక రైతు నేను మెట్ట పంట సాగు చేస్తానంటే కుదరవు. కనీసం ఈ డెల్టా ఏదైతే కృష్ణా డెల్టా కానీ, ధవళేశ్వరం డెల్టా కానీ ప్రాంతాల్లో కూరగాయలు సాగు చేసుకోవడానికే రైతులకు సాధ్యం కావడం లేదు. ఏదో గట్ల మీద అక్కడెక్కడ పెట్టుకోవడం తప్ప. అందుకే ఆ ప్రాంతాల్లో కూరగాయల ధరలు కూడా విపరీతంగా ఉంటాయి. అయితే రబీ సీజన్లో మాత్రం వరి పంట అయిపోయిన తర్వాత జొన్న, మొక్కజొన్న, కూరగాయలు, మినుము, పెసర ఇలాంటి పంటలు సాగు చేసుకోవచ్చు. ఇటీవల కాలంలో మొక్కజొన్న సాగు విపరీతంగా పెరుగుతూ ఉంది. కేంద్రం కూడా మద్దతు ధర ప్రకటించింది. మొక్కజొన్న వినియోగం కూడా పెద్ద ఎత్తున వినియోగిస్తూ ఉన్నారు మార్కెట్లు, ఇండస్ట్రీలో. కోళ్ళ ఫారాల్లో కోళ్ళకి పెద్ద ఎత్తున దానాగా మొక్కజొన్న 90% మొక్కజొన్నే ఉంటుంది. ఆ తర్వాత మొక్కజొన్న నుంచి ఇటీవల కాలంలో బీర్లు తయారు చేయడం, ఇంధనం తయారు చేయడంతో మొక్కజొన్న ఎంత పండించినా కొనుగోలు చేయడానికి వ్యాపారస్తులు సిద్ధంగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా మద్దతు ధర ప్రకటించింది. మార్కెట్లో క్వింటా 2400 నుంచి సరుకు 6 ఉంటే 2600, 2650 దాకా కొనుగోలు చేశారు గత ఏడాది. హైబ్రిడ్ విత్తనాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఎకరాకి 40 నుంచి 45 క్వింటాల దిగుబడి కూడా సాధిస్తున్నారు. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే రైతులకి స్వల్పకాలిక పంట ఒక రకంగా చెప్పాలంటే. మిర్చి, పత్తి అయితే సంవత్సరం మొత్తం మందులు కొట్టుకోవాలి. పసుపు అయితే అసలు సంవత్సరం తిరిగి వచ్చిన తర్వాత దిగుబడి వచ్చింది ఒకసారి. ఇది 4 నెలల పంట చేతికి వచ్చింది. పెద్దగా కూలీలతో పని లేదు. భూమిని పెద్దగా దున్నాల్సిన అవసరం లేదు. కలుపులు తీయాల్సిన అవసరం కూడా పెద్దగా లేదు. కలుపు మందులు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఒక 2-3 విత్తనాలు వేసేటప్పుడు కూలీలు అవసరం అవుతారు. మరలా పురుగు మందులు కొట్టేటప్పుడు ఒక 2-3 అవసరం అవుతారు. హార్వెస్టింగ్ మొత్తం మిషన్ హార్వెస్టింగ్. దీంతో రైతులకు కూడా సౌకర్యంగా ఉంది. నాగార్జున సాగర్ కుడి కాలువ కింద ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున సాగు చేస్తూ ఉన్నారు. ఇక వరి సాగు చేయడానికైతే ఆ భూములు అయితే ఎవరు కౌలుకు తీసుకోవడానికి కూడా ముందుకు రావట్లేదు. కనీసం 5 బస్తాలు కౌలు ఇవ్వడానికి కూడా ఎవరు రావట్లేదు. దీంతో ఆ భూముల్లో మొక్కజొన్న సాగు, ఖరీఫ్లో ఆ వరి సాగును వదిలేసి అక్టోబర్, నవంబర్ వరకు ఉండి కాలువలో నీళ్ళు వస్తున్నాయో లేదో చూసుకొని, నాగార్జున సాగర్ నిండా ఆరుతోడు పంటలకు నీళ్ళు వస్తాయో లేదో చూసుకొని మొక్కజొన్న సాగు చేస్తూ ఉన్నారు. ఇది మంచి పరిణామం. అయితే ముఖ్యమంత్రి చెప్పినట్టు, మంత్రి చెప్పినట్టు వరి సాగు మానండి అని డెల్టాలో చెప్పినా సాధ్యం కాదు. వరి సాగు చేయండి అని మెట్ట ప్రాంతాల్లో చెప్పినా సాధ్యం కాదు. వరి సాగు మానండి అని చెప్పడం కన్నా కూడా దొడ్డు రకాలు మానుకుంటే మంచిది. సివిల్ సప్లైస్ ద్వారా ఇచ్చే బియ్యం కూడా సన్నబియ్యం, తెలంగాణలో మాదిరి సన్నబియ్యం ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహించాలి. ఎందుకంటే ఆ దొడ్డు రకాలు ఎవరు తినడం లేదు. రేషన్ షాపుల్లో వేయటం, రేషన్ షాపుల్లోనే 10 రూపాయలకు అమ్ముకోవటం, వాళ్ళు 15 రూపాయలకి మిల్లర్కి అమ్ముకోవటం, వాడు మిల్లాడిచ్చి 25 రూపాయలకి స్మగ్లర్లకు అమ్ముకోవటం, స్మగ్లర్లు కాకినాడ పోర్టు ద్వారా ఆఫ్రికా తీసుకెళ్లి 72 రూపాయలకు అమ్ముకుంటూ ఉన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 1 కిలో బియ్యం సప్లై చేయడానికి 43 రూపాయలు ఖర్చు చేస్తా ఉన్నాయి. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం ఏటా ఒక 2 లక్షల కోట్లు, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఒక 3 లక్షల కోట్లు, మొత్తం 5 లక్షల కోట్ల రూపాయలు ఆహార ధాన్యాల సరఫరాకే ఖర్చు అవుతా ఉంది. సరే, ఈ దొడ్డు రకాలు తింటున్నారంటే తినడం లేదు. ఈ విషయం తెలీదా? మంత్రులు తెలుసు, ముఖ్యమంత్రి తెలుసు, అందరికీ తెలుసు. కానీ వాళ్ళు ఇస్తానే ఉన్నారు, జనం తీసుకుని అమ్ముకుంటానే ఉన్నారు. తినే బియ్యం ఇవ్వండి, ఇంకొక 5 రూపాయలు ఖర్చు ఎక్కువైనా పర్లేదు. రైతులను కూడా సన్నాలు సాగు చేసేందుకు తెలంగాణ మాదిరి సన్నధాన్యం సాగు చేసిన రైతులకి ప్రోత్సాహాలు అందిస్తే, మంచి ధర వచ్చేలాగా చేస్తే ఈ దొడ్డు రకాలు సాగు చేయడం మానుకుంటారు. సహజంగా గోదావరి డెల్టాలో ముంపు ప్రాంతాల్లో దొడ్డు రకాలు సాగు చేస్తూ ఉంటారు. 2-3 రోజులు నీళ్ళల్లో ఉన్నా కూడా అదే తట్టుకుంటుంది. అదే సన్న రకాలు సాగు చేస్తే ఎక్కువ పెట్టుబడి, పురుగు మందులు కూడా ఎక్కువ పిచికారు చేయాల్సి ఉంటుంది. అందువల్ల కౌలు రైతులు ఎక్కువగా ఉండడం వల్ల ఆ దొడ్డు రకాలు సాగు చేసి ఆ కౌలు యజమాని ఎవరైతే ఉన్నారో
ధాన్యం వాళ్ళకి ఇస్తూ ఉంటారు. అదే సన్నధాన్యం సాగు చేస్తే సన్నధాన్యం ఆ యజమానికి ఇవ్వాల్సి ఉంటుంది. అవి కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. వరి సాగుని ఒక్కసారిగా తగ్గించడం సాధ్యం కాదు. కొన్ని ప్రాంతాల్లో అయితే ఖరీఫ్లో అసలు వరి సాగు తప్ప రెండో పంట సాగు చేయడానికి సాధ్యం కాదు. అయితే ప్రభుత్వాలు చేయాల్సింది ఏంటంటే హంద్రీనేవా ప్రాజెక్టుల కింద కానీ తెలుగంగ ప్రాజెక్టు ఇలాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు వచ్చినప్పుడు ముఖ్యంగా లిఫ్ట్ ఇరిగేషన్స్ కింద వరి సాగు చేయవద్దు అనేది రైతులకు ప్రచారం చేయండి. లిఫ్ట్ ఇరిగేషన్ల కింద చాలా విద్యుత్ బిల్లు కూడా వస్తుంది కాబట్టి ఆ వరి సాగుని ఆ ప్రాంతాల్లో నిషేధించినా కూడా వచ్చిన నష్టం లేదు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఉద్యాన పంటల సాగుకు అనువైన వాతావరణం ఉంది. మార్కెట్లు కూడా బెంగళూరు మార్కెట్, హైదరాబాద్ మార్కెట్, చెన్నై మార్కెట్లు దగ్గర ఉన్నాయి. 3 ప్రధాన నగరాల మధ్యలో ఉంది కాబట్టి ఆ ప్రాంతాల్లో ఉద్యాన పంటలు సాగు చేయండి. డెల్టా ప్రాంతంలో వరి సాగు, మొక్కజొన్న సాగు, జొన్న సాగు ఈ పంటలు సాగు చేసుకోవడం ద్వారా రైతులకు కూడా మంచి ఆదాయం వస్తుంది. దీనిపైన ముఖ్యమంత్రులు చెప్తున్న వరి సాగు వద్దు అన్న దానిపైన ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయాలు తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.